ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గతించిన వారమంతా కూడా దేవుడు మీకు తోడుగా ఉన్నారని, ఆయన కృపను బట్టి నూతన వారంలో ప్రవేశిస్తున్నారని నమ్ముతున్నాను. ఈ వారమంతా కూడా దేవుడు మీకు తోడే ఉంటాడు. దేవుడు తన కృపచేత అనేక దినములు, అనేక వారములు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. సంవత్సరాంతపు దినాల్లోనికి మనం వచ్చాం కాబట్టి దేవుడిచ్చిన దినములు వ్యర్థం చేసుకోనకుండా, తండ్రి, ఈ పాత బ్రతుకుతోటి, పాత పరిస్థితులతోటి, పాత కష్టాలతోటి క్రొత్త సంవత్సరాన్ని మేము ఎదుర్కొనకూడదయ్యా. నూతన పరిచండినైనా, పరిశుద్ధపరచండి అయ్యా, పవిత్రపరచండి అయ్యా అని దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటూ ఈరోజు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుందాం. దేవుడిస్తున్న ప్రతి మాటను ఆయన తప్పక నెరవేరుస్తాడు. ఆయనపై ఆధారపడండి, ఆయనపై ఆనుకోండి. మీ జీవితాలను ఆయన బాగు చేస్తాడు. మరి ముఖ్యంగా మీలో అనేక మంది సమస్యలు గుండా ప్రయాణిస్తూ ఉన్నారు. తప్పక మీ ప్రతి సమస్యను నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అందరి కొరకు మేము భారం కలిగి ఉన్నాం. దేవుని చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. మీరు ఆయనకు లోబడండి, ఆయన కృపలో నిలిచి ఉండండి. తప్పకుండా మీ జీవితాలను ఆయన మారుస్తాడు, మంచి భవిష్యత్తును అనుగ్రహిస్తాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ పునరుత్థాన దినమున, ఈ ఆదివారమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం. ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఆమేన్. ఎంతో శక్తి కలిగిన మాటను దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నారు. అనేక వాగ్దానాలు వింటూ, అనేక వాక్యాలు వింటూ, ప్రార్థనలు చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా నేను భక్తిగా ఉంటున్నాను, కానీ దేవుని వాగ్దానాలు నా జీవితంలో నెరవేరడం లేదు. ఆయన మాట ఇచ్చారు కానీ నెరవేర్చలేదు అనే ఒక నిరుత్సాహాన్ని, అవిశ్వాసాన్ని కలిగి ఉన్న మనతో దేవుడు ఎంతో బాధతో చెప్తూ ఉన్నారు, నేను అబద్ధం ఆడడానికి నరమాత్రుడను కాదమ్మా, నేను అబద్ధం ఆడడానికి నరమాత్రుడను కాదు, పశ్చాత్తాపడడానికి నేను మానవుడిని కాదు, నేను పలికి బొంకేవాడను కాదు, ఆడి తప్పేవాడను కాదు. నేను మాట ఇచ్చానంటే తప్పక దాన్ని నెరవేరుస్తాను, స్థాపిస్తాను మీ జీవితంలో. నేను చెప్పి చేయకుండానని ఎంతో బాధతో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు. అవును, అనేక సార్లు దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఎంతగానో సంతోషిస్తాం. అయితే అనేక దినాలు గడిచిపోతూ, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నప్పుడు వాగ్దానం నెరవేరలేదేంటి, దేవుడు నెరవేర్చలేదని ఒక నిరుత్సాహాన్ని, అవిశ్వాసాన్ని కలిగి ఉంటాం. అయితే అవిశ్వాసమే దేవుని కార్యములకు అడ్డంకగా నిలుస్తూ ఉంది. దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానము ఎప్పుడు నెరవేర్చాలో ఆయనకు తెలుసు. ఎప్పుడు మన జీవితంలో జరిగించాలో తగిన సమయంలో ఆయన జరిగిస్తారు తప్పకుండా. నమ్మిక మాత్రం ఉంచి మన ఆయన సెలవిచ్చారు, నమ్మినప్పుడు అద్భుతం చేశారు. నమ్ముట నీ వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చారు. నమ్మిన వారందరి జీవితంలో సాధ్యపరుస్తున్నాడు ఆయన. ఆయన మాట ఇచ్చి ఎందుకు తప్పడు అంటే ఆయన నెరవేర్చలేని శక్తిహీనుడు కాదు, అసమర్థుడు కాదు. మనిషి వలె మాట ఇచ్చి నెరవేర్చలేనప్పుడు వారికి దూరమైపోయేటువంటి పరిస్థితి దేవునికి లేదు. ఎందుకంటే ఆయన చెయ్యగలిగిన సమర్థుడు. ఆయన నీ శాపాన్ని భరించారు, నీ పాపమునైన సిలువపై మోసారు, నీకు బదులుగా రక్తాన్ని కార్చారు. తన శరీరం అంతా ముద్దగా మారిపోయింది నీ కొరకు, నా కొరకు. ప్రతి విషయంలో జయం పొందడానికి వెల చెల్లించబడింది 2000 సంవత్సరాల క్రితమే. ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు వెల చెల్లించారు. అయితే మనము అనేక సార్లు పొందుకోలేకపోతున్నాము. దేవుని గ్రంథం సెలవిస్తూ ఉంది, వాగ్దానములు ఎన్ని అయినా అన్నీ కూడా యేసులో అవును, ఆమెన్ అని ఉంది. ఏది కూడా నో అనేది, నేను చెయ్యలేననేది, నాకు సాధ్యము కాదనేది లేదు.
ఇంపాసిబుల్ అనే మాట బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. ఎందుకంటే సమస్తాన్ని పాసిబుల్ చేయగలిగిన శక్తి ఆయనకుంది. ఆయన సర్వశక్తి కలిగిన ప్రభు. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని సెలవిచ్చిన దేవుడు. ఈరోజు ఆయన ఇచ్చిన మాట వెనక్కి తీసుకుంటాడా? ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా? ఆయన మాట ఇచ్చి నీ జీవితంలో జరిగించకుండా ఉంటాడా? మనిషి వలె ఆయన అబద్ధమాడతాడా? ఆయన మాట తప్పుతాడా? పలికి బొంకుతాడా? ఆయన పశ్చాత్తాపడతాడా అంటే ఎప్పుడు కూడా ఆయన పశ్చాత్తాపడడు. నీవు నమ్మితే చాలు, నీ నమ్మికను బట్టి అనేక అద్భుతాలు నువ్వు చూస్తావు. ఈరోజు దేవుడు నీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నేను నమ్మిన ప్రభు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నేను ఆరాధిస్తున్న ప్రభు మాట తప్పేవాడు కాదు, ఆయన అబద్ధమాడేవాడు కాదు. నా జీవితంలో చేసిన వాగ్దానమును తప్పక నెరవేర్చే దేవుని నేను కలిగి ఉన్నాను. సర్వశక్తి కలిగిన దేవుని నేను కలిగి ఉన్నాను, నేను ఆరాధిస్తున్నానని నువ్వు ప్రార్థించినప్పుడల్లా ఇదే విశ్వాసంతో నువ్వు ప్రార్థించినట్లయితే, ఇవే మాటలు అయిన సందులో నువ్వు పలికినట్లయితే, దేని కొరకైతే మీరు ఆశిస్తున్నారో అవి తప్పకుండా తగిన సమయంలో దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. అబ్రహాం జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడడానికి చాలా సంవత్సరాలు పట్టింది. 25 సంవత్సరాలు అబ్రహాము సహనముతో వెయిట్ చేశాడు. అవిశ్వాసపడలేదు, సడగలేదు, దేవుని దూషించలేదు, ఆయన ఇచ్చిన వాగ్దానం ఎందుకు నెరవేరలేదని ప్రశ్నించలేదు. కానీ అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ నీతిని బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ నమ్మికను బట్టి అద్భుతాన్ని అబ్రహాము చూచాడు. నిజమే, నీ జీవితంలో కూడా దేవుడు వాగ్దానం ఇచ్చి అనేక సంవత్సరాలు అయిపోయిందా? చాలా కాలం గడిచిపోతుందా? అయినప్పటికీ భయపడొద్దు. మీరు మోకరించినప్పుడల్లా ఒకే మాట చెప్పండి, నేను నమ్మిన ప్రభు అబద్ధమాడాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. వాగ్దానములు ఎన్ని అయినా వాటినన్నిటినీ నెరవేర్చే తండ్రిని నేను ఆరాధిస్తున్నాను కాబట్టి నేను భయపడను. ఆయన ఎప్పుడు చేసినా ఆయన చిత్త ప్రకారంగా నా జీవితంలో జరగాలి, నా ఇష్ట ప్రకారంగా కాదు, ఆయన చిత్తమే నా జీవితంలో జరగాలని నిరీక్షణ కలిగిన మాటలు పలకండి. మీ విశ్వాసము దేవుని హస్తాన్ని కదుపుతుంది. నిరీక్షణ కలిగిన ప్రార్థన దేవునిని కదుపుతుంది. ఆయన తానే దిగి వచ్చి మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఆయనే జోక్యం చేసుకుంటాడు నీ జీవితంలో. నమ్మిక మాత్రం ఉంచమని ఆ శతాధిపతితో చెప్పినప్పుడు శతాధిపతి నమ్మాడు. కొంచెం కూడా అవిశ్వాసం ఉంచలేదు. ప్రభువేది చెప్పారో అది ఉన్నట్లుగా నమ్మాడు. ఆ సెకండులోనే అద్భుతం చూశాడు. ఈరోజు నీవు కూడా దేవుడు ఏది చెప్పాడో అది నమ్ము. ఈరోజు మీరు కూడా దేవుడు మీ జీవితంలో ఏది చెప్పారో అది నమ్మండి. ఆయన ఏ వాగ్దానం ఇచ్చారో ఉన్నట్లుగా నమ్మండి, గుడ్డిగా నమ్మండి. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. నేను నమ్మిన ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడు, నేను నమ్ముతున్నాననే మాట పదే పదే చెప్పండి. ఇక సాతాను నీ జీవితంలో ఆటంకాలు కలిగించలేడు. ప్రభు శక్తి నువ్వు తెలుసుకుంటే, పూర్తిగా ఆయనపై విశ్వాసం ఉంచితే నీ దగ్గర ఇక ఉండలేడు. నిన్ను నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ చీకటి శక్తులు ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోతాయో నీ జీవితంలో మూయబడిన ప్రతి డోరు కూడా ఓపెన్ అవుతుంది. మూయబడిన ప్రతి కార్యము తిరిగి దేవుడు జరిగిస్తాడు. ఆగిపోయిన ప్రతి కార్యమును కూడా దేవుడు తిరిగి జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా నా చిత్తం కాదయ్యా, నేను అనుకున్న సమయం కాదయ్యా, నేను అనుకున్నట్లుగా కాదయ్యా, నా జీవితంలో నీ సమయంలో నీ ఇష్ట ప్రకారంగా, నీ చిత్త ప్రకారంగా, నీవనుకున్నట్లుగా జరిగించండి తండ్రి. నా ప్లాన్స్ కాదు, నా ఆలోచనలు కాదు, కేవలము నీ ఆలోచనలు, కేవలము నీ ప్లాన్స్ నా జీవితంలో జరగాలయ్యా అని పూర్తిగా ఆయనకు సమర్పించుకుందాం. వాగ్దానం నమ్ముతున్న వారు నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి వారమంతా మాకు తోడుగా ఉండి, అనేక ఆటుపోట్లు మాకు ఎదురైనా, వ్యాధి బాధలు గుండా ప్రయాణించినప్పటికీ కూడా మీరు తోడుగా ఉండి వాటన్నిటి నుండి విడిపించి ఈ నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఈరోజు నిన్ను స్తుతించే గొప్ప భాగ్యమును తిరిగి మాకు దయచేసినందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. ఈ పునరుత్థాన దినమును ఎంతమంది అయితే నేను స్తుతిస్తున్నారో, నేను సేవిస్తున్నారో వారందరికీ మీరు తోడుగా ఉండండి. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, నేను మానవుని కాదు పలికి బొంకడానికి, అబద్ధమాడడానికి నేను నరమాత్రుడను కాదు, నేను పశ్చాత్తాపడను, నేను చెప్పి చేయకుండా ఉంటానా, మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటానా అని ఎంతో దుఃఖంతో ఎంతో బాధతో మాతో మాట్లాడారయ్యా. అవును తండ్రి, అనేకసార్లు నేను నమ్మలేకపోతున్నాం, అనేకసార్లు నిన్ను అనుమానిస్తున్నాం, అవమానిస్తున్నాం, అనేకసార్లు నిన్ను దుఃఖపరుస్తూ ఉన్నాం, నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నామయ్యా, నిన్ను బాధపరుస్తూ ఉన్నాను తండ్రి. మమ్మల్ని క్షమించండి నైనా.
మా అవిశ్వాసం వల్లనే అనేక కార్యములు మాకు దూరం అయిపోతూ ఉన్నాయి తండ్రి. అవిశ్వాసం నుండి విడిపించండి అయ్యా. ఎంతమంది అవిశ్వాసం గుండా ప్రయాణిస్తున్నారో అద్భుతకరమైన విశ్వాసంతో నింపబడుదురుగాక. విశ్వాసం అనే వరమును వారు పొందుకుందురుగాక యేసునామంలో. తండ్రి నీకు వందనాలు నాయనా. మరి ముఖ్యంగా తండ్రి అనేక మంది బిడ్డలు సమస్యల్లో ఉన్నారయ్యా. నైనా మనుష్య మాతృలమునైనా మా ద్వారా ఏ కార్యం వారి జీవితంలో జరగదు. నీ బలమైన చేతులకు అప్పగించుకుంటున్నాను. సర్వ సృష్టిని నోటి మాటతో సృష్టించిన సృష్టికర్త నీ బలమైన చేతులకు, నీ బలిష్టమైన చేతులకు మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరిని అప్పగించుకుంటున్నానయ్యా. ఎంతమంది బిడ్డలు కామెంట్ చేస్తున్నారో వారి శోధనల గురించి, వారి సమస్యల గురించి నాకు తెలియజేస్తున్నారో తన్ని కూడా నీ బలమైన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఒక్కరు కూడా విడిచిపెట్టబడకూడదు, ఒక్కరు కూడా కన్నీటితో ఉండిపోకూడదు, ఒక్కరు కూడా ఆ శ్రమలోనే నిలిచి ఉండిపోకూడదయ్యా. విడుదల కలుగునుగా యేసునామములో. నమ్ముట నీ వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యమేనన్నారయ్యా. ఎంతమంది నమ్ముతున్నారో నమ్మిన వారందరూ కూడా విడుదల యేసునామములో పొందుకొందురుగాక. ఉన్నది లేనట్లు చేయగలిగిన శక్తి కలిగిన ప్రభు నామములో ప్రతి ఒక్కరూ కూడా విమోచన పొందుకొందురుగాక, స్వస్థత పొందుకొందురుగాక, ఆర్థిక బంధకాల నుండి విడుదల పొందుకొందురుగాక, ప్రతి విధమైన బంధకాల నుండి విడుదల పొందుకొందురుగాక. తండ్రి నీకు వందనాలనైనా. దేవా, ఈ వాగ్దానం మనం ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేరుస్తున్నారు నమ్ముతున్నాను. ఈ దినం ప్రారంభిస్తూ ఉండి రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి. మొదటి స్థానాన్ని నీకు ఇచ్చి నేను సంతోషపెట్టే వారిగా ప్రతి ఒక్కరిని కూడా అభిషేకించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వాగ్దానములు ఏవి కూడా నెరవేర్చబడలేదు నా జీవితంలో. క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోబోతున్నాం, కానీ ఈ సంవత్సరంలో నాకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడలేదని నిరుత్సాహపడద్దు. నమ్మిక మాత్రముంచు. నీ విశ్వాసము ద్వారా అద్భుతాలు చూడబోతున్నావు. వాగ్దానం నా కొరకే అన్నవారు తప్పకుండా ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ములు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.